హైదరాబాద్ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ కు ఎదురుదెబ్బ తాకింది. విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలన్న కేసీఆర్ పిటిషన్ ను కొట్టేసింది న్యాయస్థానం. అటు ఢిల్లీలోనూ కవిత బెయిల్ పిటిషన్ ని తిరస్కరించింది ఢిల్లీ హైకోర్టు. కాళేశ్వరంపై 8 నెలలుగా బీఆర్ఎస్ ను విమర్శించడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని విమర్శించారు కేటీఆర్. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. 2 అంశాల ఆధారంగా కేసీఆర్ పిటిషన్ ను కొట్టేసింది హైకోర్టు. విద్యుత్ కొనుగోళ్లపై విచారణ చేసేందుకు జస్టిస్ నరసింహారెడ్డికి అర్హత ఉందని కోర్టు తేల్చి చెప్పింది. చీఫ్ జస్టిస్ గా పనిచేసిన వ్యక్తిపై ఆరోపణలు చేసే ముందు ఆధారాలు ఉండాలని ఫైర్ అయింది. జస్టిస్ నరసింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనడానికి ఆధారాలేంటని ప్రశ్నించింది హైకోర్టు. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ నిర్మాణాలపై వాస్తవాలు తెలుసుకోవడానికే కమిషన్ నోటీసులు ఇచ్చిందని తెలిపింది హైకోర్టు. కేసీఆర్ పిటిషన్ను కొట్టేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఢిల్లీ హైకోర్టు 2 బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో ఈమె దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. లిక్కర్ స్కామ్లో అరెస్టైన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో కవితను మరింత విచారించాల్సి ఉందని విచారణ ఏజెన్సీలు కోర్టుకు తెలిపాయి. కవితకు బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేసే ఛాన్స్ ఉందని తెలిపాయి. ఈడీ, సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. ఎమ్మెల్యే సంజయ్ దొంగల పక్కన చేరాడని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సంజయ్కి దమ్ముంటే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేకనే రేవంత్ రెడ్డి ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జగిత్యాలలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే మొన్న మీరు చేస్తే ఎమ్మెల్యే అయింది. ఆయన ఎమ్మెల్యే మీరు చేస్తే అయింది తప్ప మిమ్మల్ని ఆయన తయారు చేయలే. మీరు కష్టపడి వందల వేల మంది కవితక్కతో సహా ఎంతో మంది కష్టపడితే ఒక్కడు ఎమ్మెల్యే అయిండు. ఇవాళ ఎమ్మెల్యే దొంగలలో కలిసిపోయిండు. పోయిండు రేవంత్ రెడ్డి ఇసిరే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి పోయిండు. కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అన్నారు. గట్ల మీ ఎమ్మెల్యే బుద్ధి ఇవాళ తెలిసొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్నటిదాకా మేడిగడ్డ మేడిపండులా మారిందన్న కాంగ్రెస్ నేతలే ఇవాళ ప్రాజెక్టుకు రిపేర్లు పూర్తయ్యాయంటున్నారని ట్వీట్ చేశారు. ఇంతకాలం కాంగ్రెస్ విషం చిమ్మిందన్నారు. 8 నెలల నుంచి మేడిగడ్డపై కాంగ్రెస్ కాలయాపన చేసిందంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం నిరాహార దీక్ష చేస్తున్న జేఏసీ నేత మోతీలాల్ నాయక్ ను పరామర్శించేందుకు వెళ్లగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరామర్శించేందుకు వెళ్తే హడావిడిగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు ఎమ్మెల్యే. ఉద్యోగాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నోరు విప్పడం లేదన్నారు పల్లా. మోతీలాల్ ను పరామర్శించేందుకు వెళ్లిన పల్లాను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి పరామర్శించేందుకు వెళ్లిన వారిని అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. ఎన్నికల టైంలో హామీలిచ్చిన నాయకులకు నిరుద్యోగుల ఆవేదన ఎందుకు అర్థం కావడం లేదని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులు చేసిన వారిని తక్షణమే వదిలిపెట్టాలని ట్వీట్ చేశారు హరీష్ రావు.